హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వచ్చేసిందండి మీ అమ్మాయి విజయ మీ ముందుకు వచ్చేసింది. అయ్యో విజయ అంటున్నాను, ఛానల్ పేరు చెప్పలేదు కదా. విజయ మల్టీ క్వశ్చన్. ఈరోజు వంటింట్లో అడుగు పెట్టేద్దామా? ఈ వీడియో ఫుల్ చూసేసేయండి. ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను, ఆ క్వశ్చన్కి ఆన్సర్ అయితే రాస్తారని అయితే అనుకుంటున్నాను. కాబట్టి వీడియో అనేది ఫుల్ చూసేసేయండి. అదేంటి వంటింట్లో అడుగు పెడదామని బయటికి తీసుకెళ్లారనుకుంటున్నారా? బయట కూడా ఒక పని అయితే ఉందండి. ఇక్కడ ఆల్రెడీ ఆకుకూర, నేనైతే తోటకూర ఇత్తనాలు ఇండియా నుంచి తీసుకొచ్చి వేశాను. ఇది థర్డ్ టైం అండి ఆకుకూర కోయటము. నేను మూడోసారి పప్పు చేస్తున్నాను మన ఇంట్లో ఆకుకూరతో. ఇది ఎలాంటి కెమికల్ లేకుండా చక్కగా పండించుకున్న కూర కాబట్టి మనము హ్యాపీగా తినేసేయచ్చు, ఎలాంటి అనుమానం లేకుండా తినేయచ్చు. నేను 2 సార్లు కూడా పప్పే చేశాను, ఇది మూడోసారి కూడా పప్పుకే వస్తుందండి. ఎందుకంటే చిన్న కుండీలోనే కదా వేసింది, ఓ పెద్ద పెద్ద కుండీల్లో నేను వేయలేదు, చిన్న కుండీల్లోనే పప్పు చేస్తున్నాను. కాబట్టి ఇది అనేది కట్ చేసేసుకొని చక్కగా పప్పు అనేది చేస్తాను. పప్పు చేసే ముందు కూడా నేనేం చేస్తాను అంటే ఒక 10 మినిట్స్ కల్లుప్పులో నానబెట్టేస్తానండి. ఎలాంటి ఆకుకూర కానీ ఎలాంటి కూరగాయలు కానీ ఒక 10 మినిట్స్ నానబెట్టుకుంటే తప్పేం లేదు. దీనికి పక్కనే కొంచెం 4 ఆకులు పాలకూర కూడా ఉంది, అది కూడా కట్ చేస్తున్నా. ఎందుకంటే మళ్ళీ నేను తోటకూర అయితే అలాగే ఉంచుతాను, పాలకూర అయితే ఇత్తనాలు చల్లాలి కాబట్టి ఆ పాలకూర కూడా కోస్తున్నాను. ఇంక ఇప్పుడైతే నేను చెప్పాను కదా ఉప్పులో నానపెడతానని. ఒక 10 మినిట్స్ ఇలా నానపెట్టడం వల్ల మనం అనుకోకుండా ఏదైనా డస్ట్ అలాంటిది ఏదైనా పైన ఉన్నా సన్న పురుగు ఏదైనా ఉన్నా చనిపోతుంది. ఆ తర్వాత 5-6 సార్లు శుభ్రంగా కడిగేసుకుంటానండి. ఇంకా నేనైతే ఎండుకారం వాడను, పచ్చిమిరపకాయలతోనే పప్పు అనేది చేస్తాను. ఇప్పుడైతే కందిపప్పు అండి. కందిపప్పు కూడా నేను ఇండియా నుంచి, మాకైతే ఇక్కడ ఎర్ర కందిపప్పు దొరుకుతాయి. ఇవైతే నేను ఇండియా నుంచి తీసుకొచ్చి కొంచెం ప్యాన్ ఫ్రై చేసేసి నేను డబ్బాకి పోసి పెట్టుకున్నానండి. అదైతే గనక నేను కప్పున్నర తీసుకుంటున్నాను. దీంట్లో అనేది ఒక కప్పు వేసి పెట్టుకుంటాను. ఆ కప్పుతో కప్పున్నర పప్పు అయితే తీసుకుంటున్నాను. ఇది 4-5 సార్లు బాగా కడిగేసి నేను పక్కన పెట్టేసుకుంటాను. ఈ విధంగా వేయించుకొని పెట్టుకుంటే గనక మనకి సంవత్సరం పాటున్న ఎలాంటి పురుగు పట్టదు. కాబట్టి నేను ఇలా వేయించి పెట్టేసుకుంటాను. ఇది ఒక టిప్ లాగా కూడా యూజ్ అవుతుంది. ఇంకా టేస్ట్ కూడా వెనకటి కాలంలో పప్పు కూడా ఏపిక్ చేసేవాళ్ళు, ఆ టేస్ట్ అయితే వస్తుందండి. కాబట్టి ఈ విధంగా వేయించేసి నేను పక్కన పెట్టేసుకుంటాను. ఇప్పుడు కడిగేసాను. ఇక్కడైతే కనుక తోటకూర కూడా శుభ్రంగా కడిగి పెట్టాను. పాలాకులు అని చెప్పాను కదా, పాలాకులు కూడా ఒక 4 ఉంటే అవి కూడా తీసుకొచ్చేసాను. ఈ 4 ఆకులు పాలకూర పప్పు శుభ్రంగా చేసేసుకుంటా. పచ్చిమిరకాయలు కూడా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసి కడిగేసి తొడియాలు తీసి పెట్టేసుకున్నానండి. ఇంకా ఇదైతే సింపుల్గానే చేస్తాను. బిగినర్స్ కూడా హ్యాపీగా ఈ పప్పు అంటే భయం లేకుండా చేసేసుకోవచ్చు. కొంతమంది పప్పు అనగానే అమ్మో చాలా ప్రాసెస్ అంటారు కదా, సింపుల్గా పప్పు చేసేసుకోవచ్చు. మీరు జాబ్కి వెళ్ళే వాళ్ళు ఏంటంటే నైట్ ఆకుకూర కోసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక పొద్దున్నే పప్పు చేసేసుకొని క్యారేజీలు పెట్టుకొని వెళ్ళొచ్చు. నేనేంటంటే మధ్యాహ్నం పప్పు వండుతున్నాను, ఈవినింగ్ పప్పు అంటే మాకు అన్నంలోకి తినమండి. ఈవినింగ్ ఒక్క పూట పప్పు తినేటప్పటికే బోర్ కొట్టేస్తుంది. కాబట్టి ఈవినింగ్ ఏంటంటే చపాతీ చేస్తాను, ఆ పిండి కూడా కలిపేసుకుంటాను. ఇప్పుడైతే కనుక చింతపండు కడిగేసి వేసానండి. ఈ చింతపండు కడిగి వేసిన తర్వాత చిన్నులపాయలు అనేది ఒక 4 తీసుకున్నాను, అవి కూడా కట్ చేసేసుకుంటున్నాను. ఉల్లిపాయ, ఒక టమోటా, పచ్చిమిరకాయలు ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. దీంట్లో సింపుల్గానే చేసేస్తున్నాం కదా. ఇక్కడైతే పసుపు వేసుకోవాలి. నేనైతే సాంబార్ వేస్తున్నాను. కొంచెం సాంబార్ వేసేసి చక్కగా కొంచెం ఆయిల్ అయితే వేసేసుకోండి. ఈ ఆయిల్ వేయటం వల్ల ఏంటంటే పప్పు పైకి పొంగకుండా ఉంటుంది. ఇంకా ఏంటి అంటే నాకు ఇంకా అనుమానం కాబట్టి పైనుంచి ఒక పేపర్ కూడా పెట్టేస్తానండి. ఇక్కడ ఉప్పు అయితే వేయను. ఉప్పు అయితే ఇప్పుడు వేస్తే పప్పు త్వరగా ఉడకదు కాబట్టి ఇక్కడ సాంబార్ వేస్తాను. మీరు సాంబార్ లేదన్నప్పుడు పసుపు కూడా వేసుకోవచ్చు. కానీ ఇలా చిన్నులపాయ వేయండి, ఒక 2 చిన్నులపాయ గర్భాలు వేయండి, సూపర్ టేస్ట్ అయితే వస్తుంది. ఇంక ఇప్పుడైతే దీంట్లో ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, ఆకుకూర అన్నీ వేసేసాను కదా. ఇవన్నీ వేసిన తర్వాత చింతపండు అనేది కొంచెం వేసానండి, చింతపండు ఎక్కువైతే వేయలేదు. ఇక్కడ గ్యాస్ కట్ గురించి ఒక టిప్ అయితే చెప్దాం అనుకుంటున్నాను. గ్యాస్ కట్ ఏంటంటే వాటర్ బయటికి లీక్ అవుతుంది. అలాంటప్పుడు ఏంటంటే ఈ విధంగా చాకుతో చుట్టూ గీరితే కనుక గ్యాస్ కట్ లీక్ అవ్వటం తగ్గి ఇంకా కొంత టైం అయితే యూజ్ చేయొచ్చు. నేను ఈ గ్యాస్ కట్ మినిమం 4 ఇయర్స్ నుంచి వాడుతున్నానండి. గ్యాస్ కట్ అయితే ఎంతవరకు లీక్ అవ్వడం జరగదు. ఎప్పుడైనా లీక్ అయినప్పుడు ఈ విధంగా చేసి ఇంకొక 2 నెలలు అలా పొడిగించేసుకుంటా. మళ్ళీ లీక్ అయినప్పుడు ఇలా చేస్తా. లేదు అంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసినా సరే లీక్ అవ్వటం ఆగిపోతుంది, బాగుంటుంది. ఇప్పుడైతే పైనుంచి పేపర్ పెట్టేసాను. ఈ పేపర్ పెడితే ఏంటంటే పప్పులో ఎక్స్ట్రా ఆయిల్ వస్తుంది కదా, అది పీల్చేస్తుంది. నిన్న వంట చేశానండి, ఆల్రెడీ బిర్యానీ అవన్నీ చేశాను. గిన్నె
పొయ్యి అయితే తొడవలేదు. రాత్రి బద్ధకంగా పడుకున్నాను. సండే అంటేనే బద్ధకం కదా! కాబట్టి సండే తినేసి పగలేమో వంట చేసేసుకున్నాం. నైట్ అదే ఉంటే తినేసి ఇంక పొయ్యి క్లీన్ చేయలేదు. గిన్నెలు కడిగేసేటప్పటికి ఇంకా అయిపోయింది. ఇప్పుడైతే గనక ఫస్ట్ పొయ్యి క్లీన్ చేస్తా. పొయ్యి క్లీన్ చేసినాక పప్పు అనేది ఈలోపు నానుతూ ఉంటుంది కదా! ఇంకా పప్పు పొయ్యి మీద పెట్టేస్తే మనకి 3 విజిల్స్ సిమ్‌లో పెట్టేస్తానండి. హైలో అయితే పెట్టను. మీరు చూస్తూనే ఉంటారు నా వంటలు ఆల్మోస్ట్ సిమ్‌లోనే చేస్తూ ఉంటా. హైలో అయితే చెయ్యనండి. ఇప్పుడు పొయ్యి క్లీన్ చేసేసి చక్కగా కుక్కర్ పెట్టేసాను. సిమ్‌లో పెట్టేసి 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు చూసారు కదా! గిన్నెలనేది కడిగేసేయాలి. గిన్నెలు కడిగేసే ముందు ఇదంతా క్లీన్ చేసేసుకుంటున్నానండి. ఎందుకంటే మనం ఆకుకూర అవన్నీ కోసాం కాబట్టి ఇవన్నీ క్లీన్ చేసుకుంటే మనకేంటంటే ఇంకొక పని అయిపోయిద్ది. లేదు పొరపాటున గిన్నెలు పెడుతూ ఉంటే అటు ఇటు స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఈ పూట మా ఇద్దరికే అన్నం కాబట్టి కప్పుతో కప్పు బియ్యం అయితే పోసాను. ఇవైతే కడిగేసి పెట్టేసుకుంటానండి. ఇంక ఈవినింగ్ కూడా చపాతీ పిండి ఇప్పుడే కలిపేసుకుంటాను. కలిపి పెడితే ఏంటంటే నానుతూ ఉంటుంది. ఈవినింగ్ హ్యాపీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఆల్మోస్ట్ 11 అవుతుంది. మేము 11:30 కల్లా అన్నం తినేస్తాం కాబట్టి చక్కగా ఈ పిండి కలిపేస్తే గనక ఈవినింగ్ 4, 5 కల్లా చపాతీ చేసేసుకోవచ్చు. పనిలో పని అయిపోతూ ఉంటుంది వంటింట్లో. అందుకే నేను కింద క్లీన్ చేసుకున్నా. ఇలా క్లీన్ చేసినాక ఇలా పక్క నుంచి పిండి పట్టడం కామన్ అండి. ఈ పిండి పడుతూ ఉంటుంది. మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. చూసారు కదా! పిండి అనేది పడింది. ఇప్పుడు మళ్ళీ దాన్ని శుభ్రం చేసేసుకొని మళ్ళీ పని మొదలుపెట్టుకోవాలి. అదేనండి వంటింట్లోకెళ్తే పనికి తోడు పని వస్తూ ఉంటుంది. ఒక క్వెషన్ అడుగుతున్నాను. ఆ క్వెషన్ ఏంటంటే పప్పులోకి మనం ఏమేం వేసాము, ఏంటి అనేది మిమ్మల్ని అడుగుతున్న క్వెషన్ అండి. ఆ క్వెషన్‌కి ఎవరైనా సరే ఆన్సర్ ఫస్ట్ చేస్తే గనక వాళ్ళది నేను పిన్ చేస్తానండి. ఇంకా నా ఛానల్ మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఏం లేదండి, వీడియో కింద రెడ్ కలర్‌లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది. దాన్ని టచ్ చేస్తే బెల్ ఐకాన్ వస్తది. ఆల్ అని టచ్ చేయండి. ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూడొచ్చు. ఇక్కడ గోధుమ పిండి ఆల్రెడీ కలిపాను. కొంచెం ఉప్పు, నూనె వేసి గోరువెచ్చటి నీళ్లు పోసుకుంటూ చక్కగా కలిపేసి పక్కన పెట్టేసా. ఇది నానుతూ ఉంటుంది. నేను ఉల్లిపాయ, చిన్నుల్లిపాయ కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నా. నా వీడియో నేను చూస్తూనే మార్నింగ్ ఒక వీడియో పెట్టానండి వ్లాగ్ అయితే. ఆ వ్లాగ్ చూస్తూ నా ట్యాబ్‌లో నేను వంట అయితే చేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడైతే పప్పు ఉడికింది. పప్పు ఉడికిన తర్వాత ఉప్పు ఇంతవరకు యూజ్ చేయలేదు. ఇప్పుడైతే కొంచెం ఉప్పు వేసి మనం చక్కగా పప్పు ఎనిపేసుకోవాలి. మీరు నాకు పర్సనల్ మెసేజ్ చేయండి. కాల్ అయితే చేయకండి. ఇన్‌స్టా ఐడీ విజయరాణి కే ఉంది. విజయ మల్టీ కుజిన్ అని ఉంది. అక్కడ ఓన్లీ మెసేజే చేయండి. కాల్ అయితే చేయకండి. ఎవరైతే కాల్ చేశారో వాళ్ళు పర్మిషన్ లేకుండా కాల్ చేస్తే బ్లాక్ చేస్తున్నా. ఏమనుకోకండి బ్లాక్ చేశానని. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు కాల్ చేస్తే నేను మాట్లాడలేను. మీరైతే మాట్లాడగలుగుతారా చెప్పేసేయండి. ఇప్పుడైతే గనక ఈ విధంగా నేను చక్కగా ఎనిపేసుకుంటా. ఇంకా ఒక రిక్వెస్ట్ అయితే చేస్తున్నానండి. ఏంటి అంటే వీడియో మొత్తం చూసిన తర్వాత వీడియోకి సంబంధించిన కామెంట్ చేయండి. లేదు అంటే గనక నెంబర్ అనేది యూజ్ చేయకండి. వీడియో ఎండింగ్ నెంబర్ యూజ్ చేస్తున్నారు. నాకు ఆల్మోస్ట్ నా వీడియో ఎన్ని నిమిషాలు పెట్టాను అనేది నాకు తెలుసు కాబట్టి నెంబర్ యూజ్ చేయకండి. ఎంతవరకు చూశారు క్వశ్చన్ అనేది నేను అడుగుతున్నా కదా! ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పారంటే అక్కడ వరకు చూస్తున్నట్టే కాబట్టి మీరు నాకు నెంబర్ యూజ్ చేయకుండా కామెంట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. సపరేట్ కామెంట్ చేయండి. కామెంట్ కింద కామెంట్ చేయకండి, వేరే వాళ్ళ కామెంట్ కింద. ఇప్పుడైతే కనుక నేను పప్పుకి తాలింపు వేస్తున్నాను. పప్పుకి తాలింపు కూడా సింపుల్గా వేస్తాను. మనం బాక్సులు పెట్టుకెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు చక్కగా ఇలా చేసేసుకొని పొద్దున్నే బాక్స్ పెట్టేసుకొని వెళ్తే హ్యాపీగా ఉంటుంది. ఆకుకూర ఏముంది, విత్తనాలు చల్లేసుకుంటే 10 రోజులకి 20 రోజులకి ఆకుకూర వస్తూ ఉంటుంది. అది కట్ చేస్తుంటే మళ్ళీ పెరుగుతూ ఉంటుంది. ఆ విధంగా మన ఇంట్లో ఉన్న ఆకుకూరతోని మనం చక్కగా హ్యాపీగా పప్పు చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడైతే గనక ఆయిల్ వేడైంది. మీరు కావాలి అంటే ఇక్కడ నెయ్యి కూడా వేసుకోవచ్చు. నేతితో కూడా పోపు వేసుకోవచ్చు. మా అబ్బాయి నేతితో తిండు కాబట్టి నేనైతే నూనెతో పోపు వేయటానికే ట్రై చేస్తానండి. ఇక్కడైతే గనక నూనె వేడైన తర్వాత నేను సింపుల్గా పోపేస్తా. పచ్చెనపప్పు అలాంటివి వేయనండి. మినపప్పు, పచ్చెనగపప్పు ఈ పప్పులోకి పోపుకి వాడనండి. నేనైతే గనక మీరు వాడేటట్టయితే కామెంట్ చేయండి. ఇక్కడైతే జీలకర్ర వేసాను, తర్వాత ఆవాలు వేస్తాను. చూసారు కదా, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు. పప్పులో వేసిన ఎండుమిరపకాయలు మీలో ఎంతమందికి ఇష్టమో ఏంటి అనేది కామెంట్ చేయండి. నాకు పప్పులో వేసిన ఎండుమిరపకాయలు అంటే చాలా ఇష్టము. అందుకని ఒక 2 ఎక్కువ వేసేసుకుంటానండి. నేను ఏరుకొని మరీ పెట్టుకొని తినేస్తాను. కాబట్టి నాకు ఇష్టం కాబట్టి నేను ఒక 4 ఎక్కువ వేసుకున్నాను. మీరు కావాలంటే మీ టేస్ట్‌కి తగ్గట్టు వేసుకోండి. ఇక్కడైతే ఇంగువ వేస్తాను. ఇప్పుడైతే ఉల్లిపాయ, మన చిన్నుల్లిపాయ ఉన్నాయి కదా కట్ చేసినవి, అవి కూడా వేసుకొని ఇప్పుడు ఫ్రై చేసేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పప్పులో మనం ఉప్పు కూడా వేసాం కాబట్టి ఒక్కసారి చెక్ చేసుకొని సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి.
ఇప్పుడు ఈ పోపంతా వేగిన తర్వాత దాంట్లో వేసి ఒక్కసారి మూత పెట్టేస్తాను. ఈ రోజైతే మా రెసిపీస్ ఏంటి అనేది ఇంకా నేను చెప్పలేదు కదా! ఈ రెసిపీస్‌లో మీకు నచ్చిన రెసిపీ ఏంటి అనేది మరొక కామెంట్ చేయండి. ఆల్రెడీ మీరు అక్కడ ఒక కామెంట్ చేసుంటారు. పప్పులో నేను ఏమేమి వేశాను అనేది ఇంకొక కామెంట్ ఇంకోటి కూడా అడగాలి కదా! ఆ క్వెషన్‌కి ఆన్సర్ అయితే ఇక్కడ అడుగుతాను. ఈరోజు మా రెసిపీసే చూపిస్తాను. దాంట్లో మీకు నచ్చిన రెసిపీ ఏంటో కామెంట్ చేయండి. ఓకేనా? ఇప్పుడైతే గనక ఆకుకూర పప్పు, కాకరకాయ ఉడకపెట్టి చేసిన కారం ఉంది, ఫ్రై కారం ఉంది. 2 రకాల కాకరకాయ కారం ఉందండి. వేయించిన శనగపప్పుతో ఒక కారం చేశాను. అదేమైతే ఉల్లిపాయ కారంతో ఒకటి చేశాను. ఇంకా పప్పు. ఈ మూడిటిల్లో మీకు నచ్చిన రెసిపీ ఏంటి? పచ్చెనపప్పుతో వేయించిన శనగపప్పుతో చేసిందా? లేదంటే ఉడకబెట్టి చేసిన కాకరకాయ కారమా? ఏది మీకు ఇష్టము అనేది కామెంట్ చేయండి. ఓకేనా? వీటిల్లో మీకు నచ్చింది కామెంట్ చేస్తే నాకు కూడా అర్థమైద్ది. నాకైతే గనక ఇష్టమేదో చెప్పాలి కదా! నేనైతే గనక పప్పుతోనే తినేసానండి. కారం అయితే వేసుకోలేదు. ఏ కాకరకాయ కారం గానీ ఏది వేసుకోకుండా తిన్నాను. ఈరోజు మా రెసిపీస్ ఇది. మీరేం చేశారు? ఏంటి అనేది కామెంట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. మరొక మంచి వ్లాగ్‌తో మీ ముందుకొస్తాను. అప్పటిదాకా నవ్వుతూ సంతోషంగా ఉండండి. ఇప్పుడు ఇది ఏసేసాను కదా! ఎమ్మటే మూత పెట్టేస్తానండి. ఆ వాసన అనేది బయటకు పోకుండా. బాయ్ బాయ్. థాంక్ యూ.